హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజైతే ఒక మంచి కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాము. మా ట్రైబల్స్ ఏరియాలో పండే రాగులతో మేము పిండి తయారు చేసుకొని దాంతో తోప, పిట్టు, అలాగే కుడుములు ఇలాంటివన్నీ తినే ఐటమ్స్ అయితే తయారు చేసుకుంటాము. అదే కాకుండా ఈ రాగి పిండితో మేమైతే ఒక రొట్టెనైతే కాల్చుకుంటాం నిప్పులతో. ఆ రొట్టె కాల్చుకునే ప్రాసెస్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో అనేది చివరి దాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే ఆ రొట్టె తినే విధానం అయితే చూడండి. ఇదైతే హాని తేనె నూనె ఒకసారి చూపిస్తాను. ఇది సుమారుగా తీసి 2 సంవత్సరాలు అవుతుంది. అయితే ఇది మనకు పాడవకుండా ఉండడానికైతే దీన్ని మనము మరగబెట్టుకోవాలి. దానివల్ల ఇది పాడవకుండా ఉంటుంది. చూడండి, చూపిస్తాం ఒకసారి. దీంతో అయితే ఆ రొట్టె తినే విధానం అయితే చాలా బాగుంటుంది. మా ట్రైబల్స్లో ఎక్కువగా ఈ విధంగానే తింటాము. చూడండి ఒకసారి, మీకు నూనె కూడా చూపిస్తాను ఏ విధంగా ఉందన్నది. చూడండి ఒకసారి, ఈ విధంగా మరగబెడితే ఈ విధంగా మనకి హాని అనేది, ఈ తేనె నూనె అనేది పాడవదు. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మరిన్ని ట్రైబల్ కల్చర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అలాగే ఒక కామెంట్ అయితే కంపల్సరీ పెట్టండి. ఫ్రెండ్స్, చూస్తున్నారుగా, రాగి పిండి అయితే ఈ విధంగా మనం కలుపుకోవాలి సాల్ట్ వేసుకొని. చూడండి, మేమైతే దీంతో రాగి పిజ్జా తయారు చేస్తాం. అయితే అడ్డాకుల్లో ఈ విధంగా చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మనం పెట్టినటువంటి నిప్పుల్లో అయితే ఇది పెట్టుకోవాలి. బాగా స్ట్రాంగ్ ఉన్నది రండి. నింపులేదమ్మా ఒక
తమ్ముడు రొట్టె తింటావా నువ్వు? వాంతులు వస్తుందేమోరా నీకు, ఇక్కడ తినాకు. అన్నం తినకుండా వాంతులు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే 7 వచ్చి ఉన్నాను ప్రస్తుతానికి. అందులో నేను ఒకడిని. నా పేరు రాజు, తమ్ముడు పేరేమో సంజీవ్. అదిగో ఈ తమ్ముడు ఉన్నాడు కదా, ఈ తమ్ముడు పేరేమో మూర్తి. ఇదిగో తమ్ముడు ఉన్నాడు కదా, తమ్ముడు పేరేమో అరుణ్. తమ్ముడు అంటే మా లోకల్ భాషలో చెప్పాలంటే బంధువులకి బామర్ది, బావ ఉంటారు కదా, వాళ్ళకి తమ్ముడు అని చెప్తాము. బామర్ది హాయ్ చెప్పురా తమ్మ. ఓకే, ఈ బామర్ది తమ్ముడు. ఈ తమ్ముడు పేరు విజయ్. ఈ ఇంకో తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు పేరు బాలు. ఇంకొక అన్నయ్య ఉన్నాడు చూడండి, అన్నయ్య పేరు బుజ్జిరాజు. ఓకే ఫ్రెండ్స్, అలాగే మాకు ఇప్పుడు ఈ రొట్టెలు కలుస్తున్నాం కదా, ఈ రొట్టెలు అయితే ఎక్కువగా మేము పశువులు కాయడానికి వెళ్ళినప్పుడు, ఏదైనా పండ్లోకి బయటకు వెళ్ళినప్పుడు ఇలాగా ఎక్కువగా కాల్చి తింటుంటాము. కాకపోతే ప్రస్తుతానికి ఈ వీడియో ఎలా చేయాలనేది చెప్పడానికి కోసం మేము తీస్తున్నాము. ఎక్కువగా అయితే మేము పశువులు కాయడానికి వెళ్ళినప్పుడు ఇలా కాల్చుకొని తింటాము. ఏరా ఉడికి తెలియదు, ఆల్మోస్ట్ ఉడికిపోయిందన్నా. ఉడికిపోయింది. ఉడికిపోయిందిరా. ఉడికిపోవడం అంతా ఇలా చూస్తే ఉడికినట్టు కాదురా, చూస్తుంటే కరకర. ఇదో ఇలా చిన్నది ఇలా ఇచ్చి చూడాలి. ఇలాగే సూపర్ ఉడికినట్టు ఉందిరా. సూపర్ ఉడికిందా? చూద్దాం మరి. అబ్బా పొగ చేసినట్టు. చూడండి ఫ్రెండ్స్, రొట్టెలు అయితే ఇలా కొద్దిగా మాడినట్టు కాల్చుకోవాలి. ఇలా మాడినట్టు కాల్చుకుంటే మనకు ఉడికింది అని అర్థం అన్నమాట. ఇది ఉడికిందా లేదరా? ఉడికిందిరా, ఇది కూడా బాగా ఉడికింది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మాడాలన్నమాట రొట్టెలు. ఇలా మాడితే ఇలా ఉడికినట్టు మనకు తెలుస్తుంది. నేనైతే చూడండి ఫ్రెండ్స్, మా బామర్దికి ఇస్తాను, ఎలాగున్నది అన్నది చెప్తాడు. బామర్ది బుజ్జి బాబు ఎలాగున్నదిరా సంజయ్? ఆనితో కలుపుతున్నానన్నా. ఆనితో కలుపుతుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇదైతే మంచి ఐరన్ ఫుడ్. కొలెస్ట్రాల్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ ఏదైనా నియంత్రిస్తారు. చూడండి, తేనె నూనెలో కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. అప్పుడు ఎప్పుడో తినేవాళ్ళు తినేవాళ్ళరా. మామూలుగా అయితే రొట్టెలు ఇలాగే తినేసేవాళ్ళు. తేనె నూనె అయితే ఇంకా బాగుంటుంది కదా. భోజన ఉందా తిను, ఎలా ఉన్నా చూడు. నూనె మాత్రము బాగా ఉందిరా కదా. పట్టుకో. ఎన్నిరా 2 సంవత్సరాలు నిల్వ ఉంచారా? 2-3 సంవత్సరాలా? అయితే బాగా మరగబెట్టుకోవాలి కదా. చూడండి ఫ్రెండ్స్, ఈ తేనె నూనె అనేది బాగా మరగబెట్టాలంట. బాగా మరగబెట్టి మనము నిల్వ ఉంచుకుంటే మినిమం 2-3 సంవత్సరాల వరకు కూడా నిల్వ ఉంటుందట. ఇదైతే 2 సంవత్సరాలు అవుతుందట. దీంతో తిని చూస్తాను ఒకసారి, ఎలా ఉందని చెప్తాను. సూపర్ టేస్ట్, ఎక్సలెంట్. హైలైట్ అదిరిపోయింది. నిజంగా